ఫ్రెండ్స్ పార్ట్ 3 గురించి మాట్లాడుకోవాలంటే పుష్ప పార్ట్ 3 ఉందో లేదో మనకు తెలియదు. ఇంకా పార్ట్ 2 రిలీజ్ కాలేదన్నమాట. బాహుబలి పార్ట్ 3 దీని గురించి ఆలోచించాలి. రాజమౌళి గారైనా సినిమా లాస్ట్ లో అయినా ఎక్కడ కూడా హింట్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయలేదు. ఇక పార్ట్ 3 100% ఉండొచ్చు. సినిమా లాస్ట్ లో హింట్ ఇచ్చారు, ఖచ్చితంగా సినిమా జరిగిద్ది అనేటటువంటి ఏకైక ఎక్స్పెక్టేషన్స్ ఉన్నటువంటి వన్ అండ్ ఓన్లీ మూవీ KGF చాప్టర్ 3. ఎందుకంటే ఎండింగ్ లో ఒక హింట్ ఇచ్చేశారు, రాకీ బతికుండు అనేటటువంటిది. ప్రశాంత్ నీల్ గారు కూడా రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సలార్ 2 కోసం నేనంతలా పని చేయట్లేదు, సలార్ 2 ఉందో లేదో అనేటటువంటి విషయం పక్కన పెడితే KGF పార్ట్ 3 అయితే 100% ఉంది అనేటటువంటిది ఆయన అఫీషియల్ గా తెలియజేసింది అనమాట. సో ఇప్పుడు మన ప్రశాంత్ నీల్ గారి ట్విట్టర్కి వెళ్ళి కన్నడలో పెద్ద చర్చ అయితే నడుస్తుంది. ఇక ప్రశాంత్ నీల్ గారిని అయితే కన్నడ వాళ్ళు పచ్చిగా తిడుతున్నారు. కన్నడ సినిమాని ఎక్కడో తీసుకెళ్లి పెట్టిందే నీల్ గారు, ఆయన ఎందుకు తిడతారు అని అంటే KGF 3 100% ఉంది, కానీ దాంట్లో హీరో మన యష్ కాదనమాట. రాకింగ్ స్టార్ యష్ ఆల్రెడీ KGF పార్ట్ 2 లో చనిపోయాడు. ఇక ఆయనకి కంటిన్యూ ఉండదు. ఈ KGF పార్ట్ 3 ఏదైతే ఉందో అజిత్ తో తీయబోతున్నాం అనేటటువంటిది వాళ్ళైతే అఫీషియల్ గా ఇంకా కన్ఫర్మేషన్ ఇవ్వలేదులే, కానీ ఇదే జరగబోతుంది అనేటటువంటిది 100% తెలుస్తుంది. దీని గురించే కన్నడలో పెద్ద చర్చ నడుస్తుంది అనమాట. మరి దీంట్లో నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉంది అని అంటే ఆల్రెడీ అజిత్ గారు ఈ హొంబాలేతో ప్రొడక్షన్ లో సైన్ అయితే చేయడం జరిగింది మన ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్ లో. నీల్ గారు ఇప్పుడు గట్టి ప్రాజెక్టులు ఉన్నాయి అనమాట. సలార్ 2 ఉంది, మన ఎన్టీఆర్ తిందో సినిమా ఉంది, KGF చాప్టర్ 3 ఉంది, అండ్ మన ఇక యష్ చూసుకున్నట్లయితే టాక్సిక్ అనేటటువంటి సినిమాలో నటిస్తాడు. ఆయన అయితే ప్రశాంత్ నీల్తో ఇప్పట్లో సినిమా తీస్తాను అనేటటువంటిది కూడా చెప్పలేదు. టాక్సిక్ సినిమాకి ఇంకా 1 year అగ్రిమెంట్ ఉంది. ఈ లోపులోనే షూటింగ్ స్టార్ట్ చేస్తారు. అంటే ఖచ్చితంగా అజిత్ తో సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తారు. అది కూడా KGF 3 అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే ముంబైలో ఉండేటటువంటి గ్యాంగ్స్టర్ ఎవరు అని అంటే మన యష్, అదేవిధంగా మ్యాంగ్లూరులో ఉండేటటువంటి గ్యాంగ్స్టర్, తమిళనాడులో ఉండేటటువంటి గ్యాంగ్స్టర్ మన అజిత్ అనేటటువంటి ఎలియేషన్ తో ఈ సినిమాని అయితే ముందుకు నడిపించేటటువంటి ప్రయత్నం చేస్తారు. మాక్సిమం వీలైతే యష్ కి చిన్న కామెడీ ఉంటుంది తప్ప ఇక ఏమీ ఉండదు అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది ఫ్రెండ్స్. ఇదే 100% జరిగింది అని చెప్పి నేను కూడా అనుకుంటున్నా. మరి KGF 3 లో యష్ తప్ప వేరే వాళ్ళైతే మనం అసలే ఊహించుకోలేము, తల తిరుగుతుంది అనమాట. అజిత్ ఏదైతే ఉందో రీసెంట్ గా తన హిట్ సినిమాలు కూడా ఏమి లేవు, తన మీద అంత ఇదిగో లేదనమాట. ఓన్లీ తమిళలో తను ఆదరిస్తారు, తెలుగు వాళ్ళు కూడా అంతగానైతే ఆదరించారు. ఎందుకంటే తెలుగులో బ్లాక్ బస్టర్ పడి చాలా రోజులు అవుతుంది. మరి ఎందుకు ఈ హొంబాలి ఈ విధంగా చేస్తుంది? మరి అజిత్ తో ఏమన్నా టైఅప్ అయిందా, అజిత్ దగ్గర ఏమైనా డబ్బులు తీసుకుందని చెప్పి యష్ ఫ్యాన్స్ అయితే గుస అవుతున్నారు. ఇక KGF ఫ్యాన్స్ అయితే ఫుల్ గా బాధపడుతున్నారు అనమాట. నాకు తెలిసి KGF 3 కానీ యష్ తో తీయకుండా ఖచ్చితంగా అజిత్ తో తీస్తే మట్టికి హట్టర్ ఫ్లాప్ అయితే దాంట్లో డౌటే లేదు. ముందు హేట్ అనేది పెరిగిపోద్ది అనమాట. ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో మనం చూసాం, కెప్టెన్ ని రోహిత్ శర్మ తప్పించి హార్దిక్ పాండ్యా చేసినప్పుడు ముంబై మీద ఎంత హేట్ వచ్చిందో అదే రకమైనటువంటి హేట్ ఈ KGF ఫ్రాంచైజ్ మీద వస్తుంది. ఇక డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నేనైతే ఇది 100% జరిగింది అనుకుంటున్నా. జరిగితే మటుకి KGF ఫ్రాంచైజ్ హిట్ గా అని చెప్పుకోవడం అనుకుంటున్నా. దీని మీద మీ కామెంట్ ఏంటి, మరి మీరేమనుకుంటున్నారు అనేటటువంటిది డెఫినెట్గా కామెంట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. డిసప్పాయింట్మెంట్ మరి నీల్ గారి డెసిషన్ తీసుకోవడం చాలా అంటే చాలా పెద్ద బొక్క పడింది అని చెప్పుకోవడం అనుకుంటున్నా. మీ కామెంట్ కూడా తెలియజేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం జై హింద్, నమస్కారం.